అదే మాటలు మనం కొనసాగిస్తూ ప్రభు మన నిమిత్తమై చెప్పినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాటను జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభు మనతో ఉన్నటువంటి మాట ఏంటంటే ప్రతి ఒక్కరికి చెందినటువంటిది, ప్రతి ఒక్కరికి వర్తించేటటువంటి మాట. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను, గమనించండి. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. నిజంగా ఈ మాట సాక్షులు అనేటువంటి మాట ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ప్రభు మనకు చెప్పినటువంటి మాటగా మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆ మాటకు విలువ ఉంటుందన్నది లేఖన సత్యం. ఆనాడు ప్రభు యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని నుంచి విన్నటువంటి మాట, ప్రభు పలికినటువంటి మాటలు అంగీకరించి ఉన్న పాటున వారు సువార్త పరిచర్యను ప్రారంభించారు. అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఎలా కనిపిస్తున్నాయంటే యూదయ, సమరయ, అలాగే యెరూషలేము, ఈ 3 ప్రాంతాలు మొట్టమొదటిగా చెప్పబడినప్పటికీ చివరికి ఏమంటాడంటే భూదిగంతముల వరకు అని మాట అన్నాడు. భూదిగంతముల వరకు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క కార్యాన్ని మనం అనుభవించాలి అని అంటే ఖచ్చితంగా ఆనాడు ఉన్నటువంటి 12 మంది శిష్యులు మాత్రమే కాదు, కానీ మేడగదిలో కూడుకున్నటువంటి 120 మందితో పాటు ఉన్నటువంటి ఆదిమ సంఘము చేసినటువంటి ప్రయాస, లేకుంటే వారు పడినటువంటి కష్టము అని చెప్పుకోవచ్చు. ఈ రోజున విశ్వాసిగా మన జీవితాన్ని ప్రారంభించినప్పుడు, క్రీస్తులో మనం ఎదగడానికి ప్రారంభించినప్పుడు, మన జీవితాల్లో మనము సాక్షులంగా మారడానికంటే ముందుగా, క్రీస్తు కొరకు ఫలాలు ఫలించడానికంటే ముందుగా మనకు అవసరమైనటువంటిది ఏంటిది అని ఆలోచన చేసినప్పుడు ఈ దినాన మనము చదువుకున్నటువంటి కీర్తనల గ్రంథంలోని ఒక మాట చాలా విలువైనటువంటి మాటగా మనకు వినిపించబడుతుంది. కీర్తనల గ్రంథము 1వ కీర్తన. ఈ గ్రంథాన్ని లేకుంటే ఈ కీర్తన రచించినటువంటి వారు ఎవరో తెలియదు, కానీ రచించినటువంటి వారు ఖచ్చితంగా వారి జీవితాల్లో వారు పొందినటువంటి అనుభవాలను గురించి వ్రాస్తూ ఉన్నారు, వారు పొందినటువంటి మేలులను గురించి వ్రాస్తూ ఉన్నారు, వారు అనుభవించినటువంటి ప్రతి అనుభవాన్ని గురించి తెలియపరుస్తూ ఒక వ్యక్తి యొక్క జీవితం ఫలభరితంగా ఉండడానికి, ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో ఫలభరితంగా కొనసాగాలంటే చేయవలసినటువంటిది ఏంటిది అన్న విషయాన్ని స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ కీర్తన అంతా కూడా మనం చదివినప్పుడు మనకు కనిపించేటటువంటిది ఏంటంటే, చూడండి, దుష్టులు అన్నమాట అలాగే పాపులు అన్నమాట ఒకే కోవకు చెందినప్పటికీ ఈ 3 మాటలు అక్కడ కనిపిస్తున్నాయి. దుష్టులు, పాపులు, అపహాసకులు. ఈ 3 పదాలు పర్యాయ పదాలుగా మనం అంగీకరిస్తే దీనికి అంతటికి బహుశా మనము ఇంకొక మాటను మనం తీసుకున్నట్లయితే దుష్టులు అనేటటువంటి పదాన్ని కేంద్రంగా చేసుకొని ఈ కీర్తన అంతట్లో ఉన్నటువంటి మాటలు లెక్కించినప్పుడు దాదాపు 4 సార్లు దుష్టులు అనే మాట వ్రాయబడింది. చూడండి, 1వ వచనంలో ఆ మాట వ్రాయబడింది, 2వది ఎక్కడ కనిపిస్తుంది, 4వ వచనంలో కనిపిస్తుంది, తర్వాత 5వ వచనంలో కనిపిస్తుంది, తర్వాత 6వ వచనంలో కనిపిస్తుంది. మెజారిటీగా ఉండేటటువంటి మాట అది. రెండవది మనం గమనించాల్సినటువంటిది ఏంటి అని అంటే నీతిమంతులు అన్న మాట గమనించండి, ఎక్కడ కనిపిస్తుంది, 5వ వచనంలో, 6వ వచనంలో మాత్రమే కనిపిస్తుంది. మెజారిటీ, మైనారిటీ. నీతిమంతులు అనేటువంటి పదము చిన్నది అయినప్పటికీ 2 మాటలు మాత్రమే కనిపిస్తుంది. అలాగే దుష్టులు అనేటటువంటి పదము వివిధ రీతులుగా వారికి ఉన్నటువంటి పర్యాయ పదాలతో మనం లెక్కించుకున్నప్పుడు 6 సార్లు కనిపిస్తుంది. దుష్టులు, పాపులు, అపహాసకులు, ఈ 3 మనం క్రోడీకరించుకుంటే దాదాపు 6 సార్లు కనిపిస్తుంది. అనగా మెజారిటీ అది. ఈ రోజున మనం ఒకవేళ మన యొక్క తలంపులను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, మనం చేసేటటువంటి పనులను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దేనికి ఎక్కువ ఓటింగ్ చేస్తామని చెప్పండి?
కదా. ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు ఖచ్చితంగా దాని పక్కన ఒకటి ఉంటుంది, రేటింగ్ అని ఉంటుంది కదా. ఎంత రేటింగ్ ఎలాగిస్తాం? మనం ఒక వెహికల్ సర్వీసింగ్ చేసి వచ్చిన వెంటనే మన ఫోన్ వస్తుంది, ఏంటంటే ఏమండి మీరు రేటింగ్ ఎలాగిస్తారు చెప్పండి అని అంట. సర్వీసింగ్కి, లేకుంటే స్పేర్ పార్ట్స్కి, లేకుంటే బిల్డింగ్ విషయంలో, లేకుంటే మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నటువంటి ఇంజనీర్ ఎలాగా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ మనం వారికి ఇచ్చేటటువంటి స్థితిని బట్టి మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఒక వస్తువును మనం కొన్నప్పుడు ఆ వస్తువుని గురించి ఎవరు ఏ రీతిగా మాట్లాడారు, వారికి తలంపులు ఏంటి, వారికి ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి అని మాట్లాడుకుంటే ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి సంఖ్యను బట్టి కదా, వారు ఇచ్చినటువంటి సంఖ్యను బట్టి మనం ఇది మంచిదని భావిస్తాం, దాని వైపు మనం తిరుగుతాం. ఈ రోజున ఒకవేళ ఈ కీర్తన ప్రకారంగా ఆ కీర్తనలో ఉన్నటువంటి అంశాన్ని మనం కేంద్రంగా తీసుకొని ఏదైతే ఎక్కువసార్లు వాడబడిందో దానికి మనం విలువనిచ్చి ఆ విలువ ప్రకారంగా మనం ముందుకు కొనసాగితే ఏమైపోతామనేది ఈ రోజున ఆలోచించుకుందాం. లేకపోతే అక్కడ తక్కువగా రేటింగ్ ఉన్నటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు మనకు కలిగేటటువంటి లాభం ఏదైనా ఉందా, లేకపోతే నష్టం ఏదైనా ఉందా అన్నటువంటిది ఆలోచించినప్పుడు 3వ వచనం దానికి కేంద్రంగా కనిపిస్తుంది. చూడండి, 3వ వచనం ఒకసారి చదువుకుందామా. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 3వ వచనము. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమంతా కూడా ఫలమిచ్చేటటువంటి చెట్టులాగా ఉంటాడు. ఇది ఈ కీర్తన అంతటికీ మూల వాక్యంగా మనం చెప్పుకోవచ్చు. ఈ 1వ కీర్తనలో ఈ వాక్యాన్ని మూల వాక్యంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ కీర్తనలో మనం ఇంకా కొన్ని విషయాలు ఎక్స్కవేట్ చేసినట్లే, లేకుంటే వెతికినట్లయితే కనిపించేటటువంటిది ఏంటంటే, చూడండి, చెట్టు అనే మాట 3వ వచనంలో కనిపిస్తుంది. అలాగే 4వ వచనంలోకి వచ్చేటప్పటికి పొట్టు అనే మాట కనిపిస్తుంది. అలాగే 6వ వచనంలోకి వచ్చేటప్పటికి మార్గము మాట కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఈ రేటింగ్ని బట్టి, ఏదైతే ఎక్కువ రేటింగ్ ఉందో దానికి ఇచ్చేటటువంటి విలువను బట్టి మనం ఆలోచన చేస్తే ఆ రేటింగ్ వల్ల మనకు లభ్యమయ్యేటటువంటిది ఏంటంటే లాభం ఉందా నష్టం ఉందా అని కూడా ఆలోచన చేయాలి. ఈరోజు కదండి లాభ నష్టాలు బేరీజ్ వేసుకునేటటువంటి స్థితిలోనికి మనం వచ్చాం. మన జీవితాన్ని బట్టి, లేకుంటే మనకున్నటువంటి పరిస్థితులను, మనకున్నటువంటి స్థితిగతులను అన్నీ కూడా ఆలోచన చేస్తూ రేటింగ్ పైన మనం ఆధారపడి జీవితాన్ని జీవిస్తున్నాం. కానీ ఇక్కడ ఈ దినాన మనం ఉన్నటువంటి కీర్తన అంతా కూడా ధ్యానం చేసుకోలేకపోవచ్చు. కానీ ఈ మూడవ వచనాన్ని మాత్రమే సాధ్యమైనంత మట్టుకు ధ్యానం చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఎవరు ఈ వ్యక్తి? నీటి కాలువల యోరను నాటబడినటువంటి వాడై ఆకు వాడకుండా తన కాలమంతా కూడా ఫలమిచ్చేటటువంటి చెట్టులాగా ఉంటాడు అన్నటువంటి మాటను మనం తీసుకున్నట్లయితే ఎవరు ఈ వ్యక్తి అని ఆలోచన చేసినప్పుడు 2వ వచనంలో రాస్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఉంటుంది. బ్లెస్సడ్ ఇస్ ద మ్యాన్ అన్నటువంటి మాటను ప్రారంభిస్తూ ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఈ క్రియలు చేయనటువంటి కారణం చేత తన జీవితం ధన్యమైంది అంటాడు. ఇక్కడ మనకు మొదట నెగిటివ్ పాయింట్స్ మనకు తీసుకొని వచ్చేసి చివరిలో ఏమంటాడంటే 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రములు దానిని ధ్యానించేటటువంటి వాడు ధన్యుడు అంటాడు. అయితే ఈ మొదటి వచనంలో మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోతే మనకు 3వ వచనంలో ఉన్నటువంటి విలువలు మనకు అర్థం కావు. దుష్టుల ఆలోచన అంటే ఏంటి కదా, ఏం ఆలోచన చేస్తారు దుష్టులు? ఒకసారి చూద్దామా, సామెతల గ్రంథంలో చూద్దాం. 12వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. దుష్టులు మనకి ఇచ్చేటటువంటి సలహాలు ఎలాగుంటాయి, ఎందుకు ఇక్కడ వాటిని గైకొనొద్దు అనేటువంటి మాట వ్రాసాడు అంటే ఖచ్చితంగా వారి ఆలోచనలు ఎలాగుంటాయో అర్థమైతే తప్ప మనకు దానికి విలువేంటో మనకు బోధపడదు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, ఆ 2 మాటలు కదా అక్కడ ఉన్నది. మనకు నీతిమంతులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు. 2వది భక్తిహీనుడు చెప్పు ఆలోచనలు మోసకరం కదా. నీతిమంతులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు. వారిద్దరికి ఆలోచనలు ఎలాగుంటాయి అని అంటే, ఒకటేమో మనకు న్యాయయుక్తముగా ఉండేటటువంటిది, 2వది మోసపూరితమైనటువంటిది.
అనగా దీన్ని గురించి మనము ఎక్కువగా ఆలోచించక్కర్లేదు. మనకు అన్ని విషయాలు బాగా తెలుసు, అన్ని విషయాలు మనకు గ్రహంలో ఉన్నటువంటివిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోబు గ్రంథంలో రండి ఒకసారి. యోబు భక్తుని గురించి న్యాయవంతుడు, నీతిమంతుడు అనే మాటలు చాలా గొప్పగా యోబుని గురించి చెప్పబడ్డాయి. 21వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 21వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. భక్తిహీనుల యోచన నాకు ఎందుకు భక్తిహీనుల యోచన అంగీకరించడానికి యోబు ఇష్టపడడం లేదు అని ఆలోచన చేసినప్పుడు యోబును గురించి ఇవ్వబడినటువంటి సాక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబును గురించి చెప్పబడినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఎలాంటి వాడని చెప్పబడిందంటే 8వ వచనం చూడండి. మొదటి అధ్యాయం యోబు గ్రంథం 8వ వచనంలో, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? అపవాదికి చెప్తున్నాడు. నిజంగా ఒక వ్యక్తి జీవితాన్ని గురించి దేవుడు గొప్ప సాక్ష్యం ఇవ్వటం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. అది ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు తాను బహిర్గతం చేస్తూ ఈ వ్యక్తి ఎంత యథార్థవంతుడో మీకు అర్థం కాదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మనం యోబు చెప్పుకున్నటువంటి మాటలు కూడా మనం వింటాం. 2వ అధ్యాయంలో రండి ఒకసారి. 2వ అధ్యాయంలో 9వ వచనం చూడండి ఏమని రాయబడిందో. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నీవు ఇంకను యథార్థతను అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క సముఖంలో యథార్థవంతుడిగా జీవించినటువంటి యోబు ఇంట్లో ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు? ఇంట్లో కుటుంబం వారికి కూడా తెలుసు తను ఒక మాటను మాట్లాడితే ఆ మాట అనుసారంగా జీవిస్తాడు అని. తన జీవితం ఎంత ఖచ్చితమైనటువంటిదంటే దేవుని యొక్క సముఖంలో ఏదైతే యథార్థంగా ఉందో ఆ విషయాన్ని మాత్రమే దేవుడు మరి యోబును గురించి మాట్లాడితే తన భార్య అదే మాట మాట్లాడింది. ఆ తర్వాత అపవాది ఏమని మాట్లాడాడో చూద్దామా? ఇదే మొదటి అధ్యాయంలోనికి వద్దాం. మనడా 9వ వచనం చూద్దాం. అపవాది మాట్లాడుతున్నటువంటి మాట నేను చదువుతాను, గమనించండి. యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. చూడండి ఎలాగా మనము యోబును గురించి దేవుడు మాట్లాడేటటువంటి మాటలు మనం వింటున్నాం. చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతనిని చేతి పనిని దీవించుచుండట చేతనే అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. నువ్వు ఆయన జీవితానికి చూడండి 11వ వచనంలో, ఆయన నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది, అతన్ని మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవేగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళాను. 42 అధ్యాయాలు మనం చూస్తే స్నేహితులు వస్తారు మధ్యలో. ఇక్కడ ఏమంటాడంటే వారందరూ వెళ్ళిపోయిన తర్వాత 21:16 ఏమంటాడంటే, వారి క్షేమం నా చేతిలో లేదు, భక్తిహీనుల యోచన నాకు, నేను ఎందుకు నీతిమంతంగా జీవిస్తున్నాను, ఎందుకు నేను ఫలభరితంగా ఉంటున్నానంటే భక్తిహీనుల ఆలోచనలకు నేను అడ్డుకట్ట వేసేసాను. నిజంగా ఈరోజు ప్రతి క్రైస్తవ విశ్వాసి ఎవరైతే విశ్వాసం అని చెప్పుకుంటున్నామో వారందరి జీవితాలకు యోగ్యమైనటువంటి లేఖన భాగం ఏంటంటే ఇదే మాట అనిపిస్తుంది. మన ఆలోచన విధానం, మన తలంపులు, మన యొక్క నడక, మన యొక్క జీవిత విధానం అంతా కూడా ఎలాగ ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యపు వెలుగులో కొనసాగాలి. ఇంకా చూడండి సామెతల గ్రంథంలో మొదటి సామెత మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే 10 నుంచి 19వ వచనం వరకు మాటలన్నీ కూడా రాస్తాడు. 10 నుంచి 19వ వచనం వరకు తర్వాత మీరు చదువుకున్నాడు ఆ మాటలు. అనగా ఒక వ్యక్తి యొక్క విశ్వాస జీవితంలో తను నీతిమంతుడిగా కనిపించాలి అనంటే, తను ఫలభరితమైనటువంటి వ్యక్తిగా కనిపించాలి అనంటే ఆ వ్యక్తి జీవితానికి దేవుడు అనుగ్రహించేటటువంటి ధన్యత ఏంటంటే అతడు దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు దివారాత్రంలో ఆనందించేవాడైతే, ధ్యానించేవాడైతే,
దేవుని యొక్క వాక్యానికి కట్టుబడినటువంటి వాడైతే ఆ వ్యక్తి జీవితము ఫలభరితంగా ఉంది అంటాడు. కాబట్టి ఇప్పుడు 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 3వ వచనంలో 4 మాటలు కనిపిస్తాయి. మొదటి కీర్తన 3వ వచనం ఏమంటాడంటే, మొట్టమొదటిగా అతడు నీటి కాలువల యోరను నాటబడినటువంటి వాడు. ఈ చెట్టు ఎక్కడ ఉంది అని అంటే, ఒక వ్యక్తి జీవితాన్ని నీటి ఏమంటాడంటే అది నీటి కాలువల యోరను. ఒకవేళ ఒక విత్తనాన్ని మనం విత్తినప్పుడు ఆ విత్తనము ఎలాంటి చోట చక్కగా ఫలిస్తుంది, ఎలాంటి చోట అది విస్తరిస్తుందని లెక్కించినప్పుడు మీరు గమనించండి, అది దృఢమైనటువంటి చెట్టుగా మారేంత వరకు కూడా ఆ చెట్టు ఎప్పుడు ఫలాలు కూడా ఇవ్వదు. ఈ రోజున మనం ఒక విత్తనాన్ని కొనుక్కొని వెళ్ళి అయ్యా ఎన్ని రోజులకు పంట వస్తుందంటే ఏమంటారు, ఈ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఏమంటారంటే, ఇది 90 డేస్లో కోతకు వచ్చేటటువంటి పంట మీకు లభ్యమవుతుందండి, లేకుంటే 5వ సంవత్సరం నుంచి కాపు కాస్తుందండి, లేకుంటే 10వ సంవత్సరం నుంచి కాపు కాస్తుందని చెప్తారు. అంటే ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ 90 రోజులు అది ఎదగటమే దాని పని కదా. అలాగే ఎదిగిన తర్వాత దానికి కలిగేటటువంటిది ఏంటంటే, ఆ తర్వాత అది ఫలాలు ఇవ్వటము ప్రారంభిస్తుంది అంటాడు. ఇక్కడ నాటబడినటువంటిది అంటాడు. ఎక్కడ నాటబడినటువంటిది చెట్టు? నీటి కాలువల యోరన నాటబడినటువంటి చెట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 92వ కీర్తన చూడండి, ఒక మాట అనిపిస్తుంది. 92వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై, యెహోవా మందిరంలో నాటబడితే, దేవుని యొక్క వాక్యములో నాటబడితే, దేవుని యొక్క సన్నిధిలో నాటబడితే మన జీవితాలు ఏమవుతాయి? వర్ధిల్లుతాయి అన్నటువంటి మాట ఇక్కడ లేఖన భాగాల్లో రాస్తున్నాడు. ఈ రోజున మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్యభాగంలోకి రండి. ఒకవేళ ఈ చెట్టును కూర్చున్నటువంటి వివరణ అక్కడ మత్తయి సువార్తకుడు చాలా చక్కగా వర్ణిస్తాడు. 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఈ చెట్టును గూర్చి వ్రాయబడినటువంటి మాటను లెక్కించినట్లయితే అక్కడ ఈ మాటలు చూడండి. 33వ వచనం చదువుతున్నాను, గమనించండి. చెట్టు మంచిదని ఎంచి దాని ఫలములను మంచిదని ఎంచుడు అంటాడు కదా. చాలా విచిత్రమైనటువంటి కొటేషన్ ఇక్కడ కనిపిస్తుంది. చెట్టు మంచిదని ఎంచి దాని ఫలాలు మంచివని ఎంచుడి, చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదని భావించుడి. చెట్టు దేనివల్ల మనకు ఆ చెట్టు అని చెప్పబడుతుంది చెప్పండి? ఏమని రాస్తున్నాం చూడండి. చెట్టు దాని పండు వలన. మాట గమనిస్తే మనకు నేరేడు చెట్టు మొలిచినప్పుడు, లేకుంటే మామిడి చెట్టు అనుకుందాం, జామ చెట్టు అనుకుందాం, ఇలాగ రకరకాల చెట్లు మనం తీసుకుందాం. దాని ఫలాన్ని బట్టి ఆ చెట్టు యొక్క రుచిని మనం చెప్తాం, ఆ చెట్టు యొక్క గుణ లక్షణాలను మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఎవరు కూడా ఆ చెట్టు యొక్క ఫలాలు చూడకుండా దాని గురించి మాట్లాడలేరు. ఈ మధ్యలో ఒక ఆపిల్ ఏమంటుంది, ఆపిల్ కాయ చూపించారు. అచ్చమే యాపిల్ లాగానే ఉంది. కానీ దాని గురించినటువంటి వివరణ కింద రాస్తున్నప్పుడు ఏమంటాడంటే, ఇది యాపిల్ లాగా కనిపిస్తుంది, ఇది యాపిల్ పండు మాత్రం కాదన్నాడు. ఏంటి కారణం అంటే, జామ ఫలాన్ని అంటే జామ కాయను యాపిల్ రూపంలో వచ్చేటట్టుగా క్రాస్ బ్రీడ్ చేసి వాళ్ళు జామకాయను పండించారట. దాని రంగు యాపిల్ లాగానే ఉంది, లోపల కోసినప్పుడు కూడా ఆ ఎరుపు రంగులోనే కనిపిస్తూ ఉంది. కాకపోతే దాని యొక్క రుచి అంతా కూడా జామ యొక్క చెట్టు యొక్క రుచిని కలిగి ఉంది. గ్రాఫ్టింగ్ వల్ల, లేకుంటే దాన్ని సైంటిఫిక్గా ఏమంటారు నాకు తెలియదు కానీ పదజాలము వారు చెప్పేటటువంటిది ఏమంటే, సైంటిఫిక్గా చేసినటువంటి రీసెర్చ్లో ఇది మేము కనుక్కున్నాం. దీన్ని బట్టి ఈ చెట్టు యొక్క పండును బట్టి మనం చెప్పవచ్చు, ఆ చెట్టు ఆకును బట్టి అది ఖచ్చితంగా జామ ఆకులు చెప్పవచ్చునేమో. కానీ ఒకవేళ పండు దగ్గరికి వెళ్తే పండు యొక్క ఆకారం వేరే రీతిగా ఉంది కాబట్టి అది జామ పండు కాదని చెప్పుకోవచ్చునేమో. తీరా దాని రుచి చూస్తే తప్ప దాని యొక్క ఫలం ఏంటో మనం ఖచ్చితంగా చెప్పగలమని చెప్తారు. ఈ రోజున ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే ఆ నీటి కాలువల యోరణ నాటబడినటువంటిది అయితే
నీటి కాలువలో ఎవరైనా విత్తబడినటువంటి విత్తనం ఏదైతే ఉందో దాని యొక్క పని ఏంటంటే అది ఎదుగుతూ ఉంటుందని చెప్తున్నాడు. ఎందుకు ఆ మాటను అక్కడ రాస్తున్నాడో ఆలోచన చేసినప్పుడు ఎదిగేటటువంటి విధానాన్ని గురించి మనం గమనిస్తే మనకు ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం 8వ వచనంలో దానికి సారాంశాన్ని ఇస్తున్నాడు. నీటి కాలువలో ఉండేటటువంటి చెట్టు యొక్క ఫలితాన్ని, లేకుంటే నీటి కాలువలో ఉంచబడినటువంటి చెట్టు యొక్క స్థితిని గురించి మాట్లాడుతూ ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరం అది చింతనందదు కాపుకాయ. ఇది మనకు అర్థం కావాలంటే మనం ఏమంటామంటే, ఈ చెట్టుగా ఎదుగుతూ ఉన్నప్పుడు దాని వేరు భూమిలోనికి వెళుతూ అదేమవుతుందంటే విస్తరించిపోతుందట. దానివల్ల ఏమని చెప్పుకోవచ్చు అంటే, అది విస్తరించడానికి గల కారణం ఏంటి అని అంటే, ఎక్కడైతే నీటి యొక్క శాఖ దానికి దొరుకుతుందో అక్కడి దాకా అది పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది అంటాడు సైంటిస్టులు చెప్పేటటువంటి మాట. అదే కొబ్బరి చెట్టును తీసుకురండి, అది కేవలము సముద్ర తీరాల్లో విస్తారంగా నీరు లభ్యమయ్యేటటువంటి చోట మాత్రమే అది ఆ చెట్టు అంటే కొబ్బరి చెట్టు ఉంటుంది, కానీ నీళ్లు లేనటువంటి చోట కొబ్బరి చెట్టు ఉండడానికి వీలు లేదంటాడు. అయితే ఇక్కడ దీన్ని మనం అర్థం చేసుకోవడానికి, ఎప్పుడైతే భూమిలోనికి నేరుగా నాటుబడి విస్తరించేటటువంటి ఆ వేర్లు ఉన్నాయో ఆ వేర్లు ఏమైనా సూచిస్తున్నాయంటే, ఒకవేళ వర్షము కురియకపోయినా కూడా అది స్థిరంగా ఉంటుంది, అది అలాగే కాపు కాస్తుంది, ఏ రోజు కూడా దాని ఆకు వాడిపోదంట. ఈ రోజున ఒక భక్తుని జీవితాన్ని మేము ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఆయన పేరు ఏంటి అని అంటే రిచర్డ్ వాంబ్రాండ్, రొమేనియా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన యేసు ప్రభును అంగీకరించిన తర్వాత యవన దశలో ప్రభును అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత 2వ ప్రపంచ యుద్ధంలో ఆయన కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కారణం చేత కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి వారిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నటువంటి కారణం చేత మరి ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఆయన తీసుకుని వెళ్ళి జైల్లో బంధించారు. ఆయన బంధించినటువంటి సంవత్సరాలు ఏంటంటే, ఆయనకు ఇంప్రిజన్మెంట్ 25 సంవత్సరాలు వేయగా 14 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆ 14 సంవత్సరాల్లో మొదటి 4 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షను అనుభవించాడు. ఎలాంటి శిక్ష అంటే, ఆయన బంధించబడినటువంటి చెరసాల లోపలంతా కూడా నల్లటి పెయింట్ చేత పెయింట్ చేయబడింది. ఆ తర్వాత ఆయనకున్నటువంటి గదికి గాలి రావడం కొరకు కేవలం 2-3 గొట్టాలు పెట్టబడ్డాయి, అంతేగాని అంతకు మించి ఎలాంటి వెలుతురు కూడా ఆ యొక్క గదిలోనికి రాకుండానట్లుగా ఆపివేశారట. ఎందుకనంటే ఈ వ్యక్తి యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు, దేవుని గురించి మాట్లాడుతున్నాడు. కమ్యూనిస్టులు దేవుని అంగీకరించారు కాబట్టి వారు మరి ఆ వ్యక్తికి విధించినటువంటి ఆ శిక్ష ఎంత దారుణంగా మార్చబడిందంటే, 4 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించినప్పుడు ఆయన జీవితంలో ఆయన పొందినటువంటి కొన్ని అనుభవాలు తానుగా రాసుకుంటూ ఏమంటాడంటే, తన చేతులకు వేయబడినటువంటి ఆ సంఖ్యలను ఎలాగ కొట్టుకుంటూ దేవుని కీర్తనలు పాడుతూ రోజులు లెక్కించుకుంటూ ఆదివారం ఎప్పుడు వస్తుందో ఆదివారం నేను దేవుని ఆరాధించాలనేటువంటి తపన చేత ఆదివారం నాడు దేవుని ఆరాధించుకుంటూ అదే చెరసాలలోనే ఎలాంటి సౌఖ్యం లేనప్పుడు రోజుకొకసారి ఎప్పుడైతే ఆ చిన్న కిటికీని తెరిచి ఆహారాన్ని లోపలికి పడేసినప్పుడు దాన్ని తీసుకొని మరలా ఆ కిటికీని బంధించిన తర్వాత ఎలాంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో తన విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టకుండా స్థిరంగా కొనసాగినటువంటి వాడు రిచర్డ్ వాంబ్రాండ్. టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అనేటువంటిది ఆయన రచించినటువంటి పుస్తకము. ఆ పుస్తకంలో అంటే తెలుగులో కూడా లభ్యమవుతుంది, సత్యం కోసం చిత్రహింస. దాంట్లో ఏమని రాస్తాడంటే, మిగతా 11 సంవత్సరాలు కూడా జైల్లో ఉండి 11 సంవత్సరాలు జైల్లో సువార్త అందించకుండా మౌనంగా కూర్చోరాట. ఎవరు కనిపిస్తే వారికి సువార్త ప్రకటించుకుంటూ వచ్చాడు. అప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి మిగతా వారు ఏం చేస్తారంటే, ఆయన ఎలాగైనా విడిపించాలి, దేవుని కొరకు సాక్షిగా జీవిస్తున్నాడని అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆయన విడిపించడం కొరకు దాదాపు $10,000 డబ్బు చెల్లించి ఆయన బయటకు తీసుకురావడం జరిగింది. నాజీలకు స్వార్థ ప్రకటించినటువంటి వాడు ఆయన చేసినటువంటి పని ఏంటంటే, ఎవరు కూడా యేసుక్రీస్తు లేకుండా మరణించకూడదు అనేటువంటి ఒక తీర్మానంతో దేవుడి కొరకు పనిచేశాడు. 2001 సంవత్సరం చనిపోయాడు. 98 సంవత్సరాలు జీవించినటువంటి వాడు, 98 లాంగ్ ఇయర్స్.
ఆయనతో మాట్లాడితే ఆయన ఏమంటాడంటే, నా జీవితంలో నేను జీవించినటువంటి విధానం అంతా కూడా, నేను దేవుని కొరకు ఏ రీతిగా నేను జీవించానో అదంతా కూడా క్రీస్తులో ప్రభు నాకు ఇచ్చినటువంటి యోగ్యత, నాకు ఇచ్చినటువంటి ధన్యత అన్నమాట ఆయన మాట్లాడుతాడు. 1950 సంవత్సరం నుంచి 1964 సంవత్సరం వరకు చెరసాల జీవితాన్ని అనుభవించినటువంటి వాడు. ఈ రోజున ఒకవేళ ఆయన లాంటి స్థితి మన జీవితంలో కలిగితే, ఆయన లాంటి పరిస్థితులు మన ముందు ఉత్పన్నమవుతే మనం ఏం చేస్తాం? మొట్టమొదటిగా చెప్పండి. అంటే నేను కానీ మనందరం కూడా చేసేటటువంటి పనే కదా. ఏమంటారంటే, వెంటనే చెరసాల నుంచి బయటికి రావడానికి లాయర్లను సంప్రదించండి ఇవన్నీ చెప్తాం. ఆయనకి ఎవరు లేరు, ఏ లాయర్ లేడు. తీరా 14 సంవత్సరాల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వస్తే ఇంటికి వెళ్ళి చూస్తే అప్పుడు ఆమె జైల్లో ఉందట. భార్య ఇంట్లో లేదు. వచ్చి ఆ ఇంట్లో ఫలానా ఆమె ఉండింది, సబీనా వాన్ బ్రాండ్ ఉంది కదా అంటే ఎవరు కూడా, ఆ చుట్టుపక్కల వారు కూడా ఎవరు అలాంటి పేరు ఎవరికి లేదండి అని చెప్పేవారట. జైలు ఈయనకు రిచర్డ్ వాన్ బ్రాండ్ అయితే ఆయన పేరు మార్చి ఒకరోజు ఆమె దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే, నీ భర్త చనిపోయాడని చెప్పారట. చెప్పిన తర్వాత ప్రూఫ్లను తీసుకెళ్ళి చూపించారు. ఆమె అన్నది, నా భర్త అంత సులభంగా చనిపోడండి అందరట. ఎంత ఆశ్చర్యం కదా, నా భర్త అంత సులభంగా చనిపోడండి అన్నారు. ఆమె నమ్మలేదు ఆ మాట, అంగీకరించింది. ఏమని తెలుసా, నా భర్త ప్రభు పిలిస్తే తప్ప ఆమెను ఎవరు తీసుకోలేరు. నిజంగా దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప విశ్వాస జీవితాన్ని ప్రభు మన జీవితాల్లోంచి కూడా ఆశిస్తున్నాడు. కాబట్టి మనం నీటి కాలంలో యోరను నాటబడినటువంటిది జీవితం అనంటే, క్రీస్తులో మనం స్థిరంగా పాతుకున్నటువంటి జీవితం, క్రీస్తులో మనం జీవించినటువంటి జీవిత విధానాన్ని మనకు నేర్పుతూ ఉంది సత్యం. రెండవ విషయంలోకి వద్దాం. రెండో విషయం ఏమని రాయబడింది చెప్పండి. అక్కడ నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక కదా, ఆకు వాడిపోవడం సర్వసాధారణం కదా. ఆకు వాడిపోయి, లేకుంటే ఆకులు అంటే ఈ పండుట ఆకులు అంటారు చూడండి, ఈ సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా ఆకులు రాలి మరలా నూతనంగా అది చిగురిస్తుంది. ఆ చిగురించినప్పుడు కలగబోయేటటువంటి సారాంశం ఏంటి అని అంటే, ఇది సీక్వెన్స్ కరెక్ట్గా పెట్టినట్లుగా అనిపిస్తుంది కదా. నాటబడినటువంటి మొక్క, అది విస్తరిస్తున్నటువంటి మొక్క అనగా ఎప్పుడైతే ఆకులు రాలిపోయింది కంప్లీట్గా అనేటువంటిది మనం చెప్తామో, అనగా కొత్త ఆకులు రాకుండా అది ఆగిపోయిందంటే అర్థం ఏంటి? కొన్నిసార్లు తెగుళ్ళను గురించి మాట్లాడుతుంటారు. ఏ తెగుళ్ళవి? కాండానికి వచ్చేటటువంటి తెగుళ్ళను గురించి మాట్లాడుతుంటారు. కాండానికి ఎప్పుడైతే తెగులు పట్టిందో దాన్ని నిర్మూలించడానికి వ్యవసాయదారులు ఏం చేస్తారంటే రకరకాల మెడిసిన్స్ వాడతారు. దానివల్ల ఆ కెమికల్స్ వాడడం ద్వారా ఆ చెట్టు చనిపోకుండా, దాంట్లో ఉన్నటువంటి ఎలాంటి లోపం లేకుండా పరిపూర్ణంగా అది సంపూర్ణమైనటువంటి స్థితిలో అది వర్ధిల్లడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అలాంటివి కాదు మాట్లాడేటట్లు. ఆకు వాడటం లేదు అంటే కొత్త ఆకులు వస్తుంది. ఆ కొత్త ఆకులు వచ్చినప్పుడు దాని యొక్క స్థితి ఏమిటి అని అంటే, నూతనమైనటువంటి ఫలాలు ఇవ్వడానికి ఆరంభ దశను మనకు అక్కడ చూపిస్తూ ఉన్నాడు. దీనికి అంతటి కూడా ఏమని చెప్పుకోవచ్చు అని అంటే, ఒకటే మాటలు మనం, ఎందుకంటే దాని గురించి అంతగా మనము కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పని లేదు. అది పచ్చదనాన్ని నిరంతరం కలిగి ఉండేటటువంటిది అని చెప్పుకోవచ్చు. ఏ రోజున కూడా అది వాడిపోయేటటువంటి స్థితిని అది కలిగి ఉండదు. దానికి వేరుకు చెదపట్టదు, నిరంతరం కూడా అది సంరక్షణలో ఉంటూ ఉంది అని అంటాడు. మూడో విషయంలోకి వద్దాం. మూడో విషయము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు తన కాలములో అన్నాడు. రెండు మాటలు వస్తాయి ఇక్కడ. కాలం అంటే శీతాకాలము, వర్షకాలము, వేసవికాలం, ఇలాంటి కాలాలు కాదు. రెండు కాలాలు ఉంటాయి ఒక చెట్టుకు. ఒక వ్యక్తి జీవితానికి కూడా రెండు కాలాలే ఉంటాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఆ రెండు కాలాలు ఏంటంటే, ఒకటేమో ఎదిగేటటువంటి కాలం, రెండవది ఏమిటి అని అంటే ఫలించేటటువంటి కాలం. ఇక్కడ ఎదిగేటటువంటి కాలాన్ని మనం తీసుకుంటే మన వ్యక్తిగత జీవితాల్లో అన్వయింపజేసుకుందాం ఈ మాట. ఎంతవరకు మనుషులు పెరుగుతారండి? ఎన్ని సంవత్సరాల వయసు వచ్చేంతవరకు పిల్లలు పెరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు మన పిల్లలు మనం చూస్తుంటే ఆశ్చర్యపోతాం కదా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూడకుండా సడన్గా చూసామనుకో, చాలా ఎత్తు పెరిగాడండి మీరు అంటారు కదా. ఎంతవరకు? 20-25 సంవత్సరాలు మించి వాళ్ళు పెరగరు. 25 సంవత్సరాలు కూడా పెరుగుకుంటూ వెళ్ళిపోయాడు అనుకుందాం, ఏమవుతుంది?
ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చింది. 20 సంవత్సరాల ఎదుగుదలను మనం లెక్కించిన తర్వాత 40 సంవత్సరాల ఎదుగుదలను లెక్కిస్తే ఎంత అవ్వాలి? 5 అడుగుల ఎత్తు ఉన్నటువంటి వాడు ఎన్ని అడుగులు ఎత్తు కావాలి? 10 అడుగులు ఎత్తు కావాలి కదా. మరి ఎందుకు పెరగరు కదా? ఎందుకు పెరగరు? దానికి ఒక స్థితిని దేవుడు నిర్ణయించినటువంటి వాడు. చెట్ల విషయంలో కూడా మనకు ఇక్కడ ఈ ప్రాంతంలో తెలియదు, కానీ మేము పనిచేసినటువంటి గుజరాత్లో ఒక ప్రాంతం ఉంది. ఇది ఈ కుక్నా ప్రాంతం. అది అంటే కుక్నా ప్రజలు నివసించేటటువంటి ఆహ్వాడాంగ్స్ జిల్లా. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతట్లో కూడా టేకు చెట్లు. మన టేకు చెట్లు మనం ఇక్కడ చూస్తేనేమో ఇలా విశాలంగా ఎదిగిన తర్వాత మరలా విస్తరించిపోతే మనం చూస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్టు చిన్నప్పటి నుంచి కూడా నిలువున అంటే విస్తరించకుండా ఆ చిన్న కొమ్మలన్నీ కూడా కొట్టేస్తారు. ఎంతవరకు అంటే అది 70-80 అడుగుల ఎత్తు వచ్చేంత వరకు దాన్ని అలాగే పైకి పోనిస్తారు. దాని చుట్టూ పక్క కొమ్మలు రానివ్వకడే దాన్ని ఎప్పుడు కట్ చేస్తూ వాటిని కాల్చివేస్తారు. ఎందుకు అని అడిగితే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఈ చెట్టు పైకి ఎదగాలంటే పక్కకు అది వెళ్ళకూడదు అంటాడు. అనగా సైడ్ కొమ్మలు రాకూడదు, అది లేకుంటేనే అది పైకి ఎదుగుతుంది. దానివల్ల ఏంటి లాభం అని అంటే మీరు గమనించండి, మిగతా ప్రాంతాలు మన భారతదేశంలో ఒకటే మెయిన్ ప్లేస్ మనం చెప్పుకోవచ్చు ఏంటంటే చిరపుంజి అంటే వర్షాలకు నిలువైనటువంటి స్థానము అంటారు మనం కదా. ప్రతిరోజు కూడా వర్షం 365 రోజులు వర్షం పడుతూనే ఉంటుంది. అలాగే ఈ గుజరాత్లోని డాన్స్ ప్రాంతంలో మీరు వెళ్తే జూన్ 7 లేకుంటే 10వ తారీఖు లోపల వర్షాలు ప్రారంభమైపోయి అక్టోబర్ 15వ తారీఖు వరకు కూడా కంటిన్యూస్ రెయిన్స్ ఉంటాయి. మేము అక్కడ పనిచేసిన కాలంలో ఒక్కరోజు ఉరుములు చూడలేదు, ఒక్కరోజు మెరుపులు చూడలేదు. దానికి కారణం ఏంటంటే ఆ ఏపుగా ఎదిగినటువంటి ఆ యొక్క టేక్ చెట్లు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వెదురు బొంగులు కూడా దాదాపు 120 అడుగుల ఎత్తు పెరిగిపోతాయి. కారణం ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాటిని సంరక్షించుకుంటూ దానివల్ల వచ్చేటటువంటి లాభాన్ని గవర్నమెంట్ అనుభవిస్తూ మరి ఎన్నో రీతులుగా మరి గవర్నమెంట్కి లాభాన్ని చేకూర్చేటటువంటి పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ వారిని ఆ రీతిగా చేయమని కూడా ప్రోత్సహిస్తుంది. అక్కడ ఉన్నటువంటి అటవీ అధికారులు కూడా వారికి అలాంటి ప్రోత్సాహకాన్ని ఇస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అది ఎప్పుడైతే పైకి ఎదుగుతుందో దానివల్ల వచ్చేటటువంటి లాభాన్ని వారు ఆ రీతిగా ఆలోచన చేస్తారు. కానీ మన జీవితాల్లోనికి వచ్చేటప్పటికి మనము జీవించేటటువంటి జీవిత విధానంలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనం తగిన కాలమందు ఫలం ఇచ్చేటటువంటి చెట్టు అని మాట్లాడుతున్నప్పుడు తగిన కాలమందు ఫలం ఇవ్వాలంటే ఒక 10 సంవత్సరాలు లేకుంటే 12 సంవత్సరాల దాకా ఎదిగిన తర్వాత కంపల్సరీ ఆ చెట్టు ఎదగకుండా ఆగిపోవాలి. అక్కడ ఆగిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆగినటువంటి సమయాన దాని ఫలాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. ఒకవేళ అక్కడికి కూడా అది ఫలించడం జరగకపోతే ఏం చేస్తాడంటే చూడండి, లూకా సువార్తలో ఇది కూడా మనకు ఫలించేటటువంటి జీవితాన్ని కూర్చున్నటువంటి ఉపమానం ఇది. చూడండి 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఈ లేఖన భాగం రాయబడింది. దాని గురించి విపులంగా మనం నేర్చుకోకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి సారాంశం ఏమిటి అని అంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడింది అంటాడు. నాటబడినటువంటి అంజూరపు చెట్టు ఫలించటానికి మరి కాలం వచ్చినప్పుడు, ఫలించేటటువంటి కాలం వచ్చినప్పుడు ఆ తోట యజమానుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి సంవత్సరం కూడా ఆ చెట్టున ఫలాలు వెతుకుతూ వస్తున్నాడు. 7వ వచనం చూడండి, కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, కాబట్టి దీనిని నరికేయండి. అంటే తగిన కాలములో అది ఫలాలు ఫలించవలసినటువంటి స్థితిలో ఫలాలు ఫలించకపోతే దాని స్థితి ఏమిటి అని అంటే నరికివేయబడటానికి అన్నటువంటి మాటలు వస్తున్నాయి. ఇక్కడ ఈ చెట్టు విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు తగిన కాలంలో అదేం చేస్తుందంట ఫలమిచ్చు చెట్టులాగా ఉంటూ ఉందనే మాట రాస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక ప్రశ్న ఏంటంటే మనము ఫలిస్తున్నామా ఫలాలు లేకుండా ఉంటున్నామా అని మాట వస్తుంది. మనం ఫలించడానికి ఫలించకపోవడానికి కారణం ఏంటంటే ఎలాగ ఫలిస్తామండి? క్రైస్తవులు మనమేం చెట్టు కాదు కదా, ఎలాగ మనం ఫలిస్తాం అనేటువంటి మాట కూడా మన మనసులో ప్రశ్నగా రావచ్చు. మనం ఫలించడం అంటే ఏంటి, లేకుంటే మన జీవితాలు ఫలభరితంగా ఉండడం అంటే ఏంటి అని అంటే కొన్ని ఉదాహరణలు మీకు చెప్తే కానీ ఇది అర్థం కాదు.
కొత్తగా పెళ్ళయింది ఒక యవన జంటకు. పెళ్ళైన తర్వాత సామాన్యంగా తల్లిదండ్రులను విడిచిపెట్టి అత్తగారింటికి వస్తుంది కదా అమ్మాయి. వచ్చింది, ఆ సంబంధం మంచిదని ఎంచి తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయిని ఆ కుటుంబానికి పంపించేశారు. వివాహమైంది. సామాన్యంగా చెప్పుకునేటటువంటిదంటే యవనస్తుల జీవితాల్లో వాళ్ళు ఆలోచించినట్లుగా వారు మనసులో నింపుకున్నటువంటి ప్రణాళికలు చాలా ఉంటాయి. ఒక ముద్దు లేదు ముచ్చట్లేదు అన్నటువంటి మాటలు కూడా కొన్నిసార్లు వింటూ ఉంటాం. విడాకుల కారణం ఏంటంటే ఇలాంటి మాటలే. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వివాహమైన నాటి నుంచి ఎలాంటి విహారయాత్రకు కానీ లేకుంటే ఎలాంటి అంటే వాటి ఏమంటారు అది ఎంటర్టైన్మెంట్స్ కానీ భర్త తీసుకొని వెళ్ళట్లేదట. రోజు ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, తయారవడం, మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం, ఇది రోజు జరిగేటటువంటి పని. సరే, ఆ వ్యక్తికి ఏదైనా చెడు అలవాట్లు అంటే అవి లేవు, ఏదైనా కష్టపెడుతున్నాడంటే అది లేదు. సరే, రోజులు గడిచిపోతున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే భార్య కోపం వచ్చేస్తుంది కదా, వెంటనే కోపం వచ్చేస్తుంది. పెళ్ళైనప్పటి నుంచి ఒకరోజు కూడా ఒక ఫలానా ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళలేదు, ఫలానా దాంట్లోకి తీసుకుని వెళ్ళలేదంటే, అమ్మ నాకు తీసుకువెళ్ళడానికి సమయం లేదు అని చెప్పాడట. ఏంటి సమయం లేదా? మరి చర్చికి అయితే తీసుకెళ్తావు కదా, లేకపోతే ఫలానా చోట కూడికలు ఉంటాయంటే తీసుకుని వెళ్తాం. మరి ఎందుకు ఫలానా చోటికి మనం వెళ్దామని నేను సంతోషంగా వెళ్దామని అన్నప్పుడు ప్రతిదాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు? డబ్బు లేదనా, లేకుంటే ఏ విషయం ఏంటి అని చాలా మధ్యలో వారి మధ్య వివాదాలు జరిగాయి. కోప్పడుకున్నారు, అయిపోయింది. అత్తగారు కూడా వాళ్ళతోనే ఉంటూ ఉన్నారు. ఒక రోజు రానే వచ్చేసింది, సంతానం కలిగింది, ఆ బిడ్డను పెంచుకుంటూ ఉన్నారు. పెట్టుకుంటున్నటువంటి రోజుల్లో జరిగింది ఏంటంటే భార్యకు భర్త లోకు అయిపోయాడు. కారణం ఏంటంటే తను కోరినటువంటి కోరికలు తీర్చడం లేదు కాబట్టి కోపతాపాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న బిడ్డ విషయమేమో అత్తగారికి అప్పగించేసింది. ఇంట్లో పనులన్నీ కూడా అత్తగారు చేయాలి. అత్తగారు పనులు చేయకపోతే అత్త మీద రుసరుసలు ఆడేటటువంటిది. ఇది రోజులు గడిచిపోతున్నాయి. ఒక రోజున జరిగినటువంటిది ఏంటంటే పాప ఏడుస్తుంది. అత్తగారి దగ్గరికి వెళ్ళి, ఆ పాప ఏడుంటే నీకు అనిపించట్లేదా, వెళ్ళి ఓదార్చాలి కదా అనేసి అత్తగారిని కోడలు తిడుతూ ఉంది. వెంటనే ఈ అత్తగారు ఏం చేసిందంటే పాపం తీసుకుంది, లాలించింది, నిద్రపెట్టింది, మళ్ళీ వంట పని ఇంటి పని అని కూడా చేసుకుంటూ ఉంది. కోపడడం లేదు అత్తగారు కూడా, భర్త కోపగించుకోవట్లేదు. ఈ అమ్మాయికి అర్థం కావట్లేదు, కోపం పెరిగిపోతుంది మనసులో. ఒకరోజు తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, నాన్న నేను ఇక్కడ ఉండలేను, నేను ఇక్కడ ఈ పరిస్థితులు నేను భరించలేను, నేను వచ్చేస్తాను ఇంటికి అని చెప్పేసింది. వెంటనే ఏమవుతుంది, తల్లిదండ్రులు ఏమన్నా నేను రాత్రి అప్పానం పెడుతున్నాడా, మీ అత్తగారు నేను వేధిస్తుందా, లేకపోతే నీకు తిండి పెట్టట్లేదా, నీకు మంచి వస్తువులు కొనిపించట్లేదా, ఇవన్నీ కూడా ప్రశ్నలు వేసిన తర్వాత నన్ను అలాగేం చేయట్లేదండి. మరి ఎందుకు మా తొందరపడుతున్నావు, మేము అన్నీ ఆలోచన చేస్తే ప్రార్థన పూర్వకంగా ఈ పెళ్లి చేశాం నీకు అన్నప్పుడు. ఆ తర్వాత రోజులు గడిచిపోతున్నాయి. తల్లిదండ్రులు రాలేదు బిడ్డను తీసుకొని వెళ్ళడానికి. రోజులు గడిచిపోయిన తర్వాత ఆ అమ్మాయికి అర్థమవటం ప్రారంభమైంది. ఏంటి అని అంటే అంతగా అత్తను దూషించినప్పటికీ, తిట్టినప్పటికీ అత్త చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఒకరోజు కోపగించుకోలేదు, ఒకరోజు తన యొక్క కోడల మీద విసుకోవడం లేదు. తను పని చేయకుండా నేను చేయను, నువ్వు కదా ఇంటికి వచ్చావు, నువ్వు పని చేయాలి, నేను ముసలిదాన్ని ఎంతవరకు పని చేస్తానటువంటి మాట లేదు. కానీ ప్రతిదీ కూడా ఆమె ప్రేమతో అంగీకరించింది. ఏంటి అని అంటే ఆమె చేసినటువంటిది గలతీయులకు రాసినటువంటి పత్రికలో అనుకోద్దాం. 5వ అధ్యాయము 22-23 వచనాలు గమనిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు. ఆత్మఫలమేమనగా కదా, ఆత్మఫలమేమనగా ఏముంది? మొట్టమొదటి మాట ప్రేమ అని మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో కూడా ప్రేమను గురించే మాట్లాడతాడు ప్రభాకర్. పౌలు ద్వారా ప్రేమను గురించి మాట్లాడు. ఆ కుటుంబంలో ఉన్నటువంటిది ఏంటంటే ఎంత దూషించినా కూడా, ఎంత కోపపడినా కూడా ఆ కోడలు చూపించినటువంటిది ఏంటంటే ప్రేమ మాత్రం, అత్తగారు చూపించింది ప్రేమ మాత్రమే. కాబట్టి
ఒక రోజున ఏమందంటే ఆ కోడలు ఇచ్చినటువంటి మాట ఏమంటే, ఈమె నాకు అత్తగారు కాదండి, ఈమె నా తల్లి అందట. నిజంగా దేవుని బిడ్డలారా, ఇది మన క్రైస్తవ జీవితంలో ఫలించాలి అని ప్రభు కోరుకునేటటువంటిది. మనము ఫలించవలసినటువంటి జీవితం ఏంటంటే ప్రేమను, అలాగే సాత్వికాన్ని, దీర్ఘశాంతాన్ని, సమాధానమును, సంతోషము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా మన జీవితాల్లో కనిపించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఇది ఫలభరితమైనటువంటి జీవితం అంటే, ఇది మనలో కనిపించవలసినటువంటి జీవితం. దీని గురించి ప్రభు ఆలోచన చేస్తున్నాడు. లేకపోతే ఈ రోజున ఏమైపోయిందంటే, ఒకవేళ విచారకరమైనటువంటి మాట, మనం తిట్టుకోవడానికి కానీ మనం అనుకోవడానికి వీల్లేదు, కానీ రకరకాలుగా వక్రీకరణ మార్గాల్లో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఏంటి అని అంటే 5వ వచనంలోకి మనం వెళ్దాం. ఈ సమయంలో 19వ వచనం నుంచి శరీర కార్యములు ఏవనగా అనే మాటలకు రాస్తున్నాడు కదా, వాటికి అలవాటు పడిపోయాం మనం. శరీర కార్యాలకు అలవాటు పడిపోయాం. ఆత్మ ఫలాలు ఫలించినటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోయి దేవుని యొక్క వాక్యానికి ఇవ్వవలసినటువంటి విలువను ఇవ్వలేకుండా మన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారమైన మధురమైనటువంటి ఫలం ఏంటంటే ఇదే. మనం దేని కొరకు ఆలోచన చేస్తాం చెప్పండి? దేంట్లో విస్తరించాలని ఇష్టపడతాం? ఏది మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎక్కువగా ఎదగాలని మనం ఆలోచన చేస్తామంటే, వీళ్ళ ఒక చదువు విషయంలో ఆలోచన చేస్తాం కదండి, ఎంతగా ఆలోచన చేస్తాం. పెళ్లి విషయంలో ఆలోచన చేస్తాం, ఉద్యోగ విషయంలో ఆలోచన చేస్తాం, అలాగే వారికి భవిష్యత్తు విషయం ఆలోచన చేసుకుంటూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది చాలాసార్లు. కానీ ప్రభు కోరుకునేటటువంటిది ఏంటంటే 3 విషయాలు ఇక్కడ 3 వ్యక్తుల జీవితాల నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ఆదికాండంలోకి వద్దాం ఒకసారి. 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 5వ వచనం. ఆర్జించిన యావదాస్తిని తీసుకుని వెళ్తున్నాయి. ఎవరెవరు అక్కడ? అబ్రాము, శారాయి, సహోదరు కుమారుడైనటువంటి లోతు. అంటే ఇద్దరే కదా అక్కడ, అబ్రహాము, శారా భార్య భర్తలు, లోతు వాళ్ళ తండ్రి కూడా ఉంటున్నాడు. ఆయన గురించి మనం ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు. వాళ్ళకున్న ఆస్తి అంతా కూడా తీసుకొని ప్రయాణమై వెళ్తున్నారు. 13వ అధ్యాయంలో ఉంటుందండి. ఇప్పుడు 13వ అధ్యాయము 5వ వచనం. అనగా ఎంత విస్తరించిపోయారు, ఎంతగా అభివృద్ధి పొందారు. కొరత లేనటువంటి అభివృద్ధి అక్కడ కనిపిస్తుంది. ఆ అభివృద్ధిని చూస్తూ ఉన్నప్పుడు ఒక చోట మనమందరం ఉండటం సాధ్యం కాదన్నట్లుగా ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి పనివారికి గొడవ పడింది. ఆ గొడవను బట్టి వారు విడిపోయారు. ఎలాగ విడిపోయారు చూడండి. 13వ అధ్యాయము 10వ వచనంలో, లోతు కనులెత్తి యోర్దాను ప్రాంతాన్ని చూశాడు. ఆ ప్రాంతం ఎలాగుందట, దేవుడు నాశనం చేయక మునుపు యెహోవా తోట వలన, అనగా ఏదైనా తోటలాగా కనిపించింది. చాలా విస్తారంగా ఫలించేటటువంటి చోటు. ఏమనుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోతే బాగుంది అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జీవితాన్ని జీవిస్తున్నాడు. మనకు తెలుసు సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయ్యేంత వరకు కూడా ఏ పరిస్థితి ఉందన్నది. ఇప్పుడు ఆ అబ్రహాం దగ్గరికి వెళ్దాం. అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పటికి 12వ అధ్యాయం మరల 2వ వచనం చూడండి. దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేతును నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదన్నమాట దేవుడు అబ్రాహాము ద్వారా మాట్లాడుతున్నాడు. అనగా అబ్రాహాము జీవితాన్ని ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా, ఫలభరితమైనటువంటి జీవితంగా దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే లోతు ఎదగడానికి ఇష్టపడ్డాడు, అనగా విస్తరించడానికి, అభివృద్ధి పొందడానికి ఇష్టపడుతూ వచ్చాడు, కానీ తను ఫలించడానికి ఇష్టపడలేదు. రెండవది, అబ్రాహాము జీవితం ఎదగటం చేశాడు. ఎందుకంటే లోతులాగా అబ్రహాం యొక్క పశు సంపద, మిగతా ఆస్తి అంతా కూడా విస్తరించింది. విస్తరించిన తర్వాత జరిగినటువంటిది ఏంటంటే, అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి కొన్ని సత్యాలు 14వ అధ్యాయంలో కనిపిస్తాయి. అలాగే 22వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి చాలా విషయాలు మనకు బోధపడతాయి. ఎందుకు అవన్నీ కూడా మీరు చదువుకోగలరని నేను వాటిని దాటి వెళ్తున్నాను. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే,
లోతు యొక్క కుటుంబము అబ్రహాం యొక్క కుటుంబాన్ని కంపేర్ చేస్తున్నాం ఇక్కడ. లోతు విస్తరించాడన్నటువంటి దానికి నిదర్శనంగా ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో 19వ అధ్యాయ ప్రారంభంలో కనిపిస్తుంది. ఎక్కడ కూర్చున్నాడట? సొదొమ గవిని కూర్చుండే అన్నటువంటి మాట రాస్తాడు. సొదొమ గవినిలో కూర్చుండేటటువంటి వారు ఎవరంటే ఆ గ్రామ పెద్దలు మాత్రమే గవినిలో కూర్చొని తీర్పులు తీర్చేటటువంటి, అంటే ఆ గ్రామానికి మొదట ఊరి బయట ఉన్నటువంటి వ్యక్తి క్రమేణా గ్రామంలోనికి వచ్చాడు. తన అభివృద్ధిని బట్టి రాజకీయాల్లోనికి వచ్చేసాడు, ఉన్నత పదవిని అలంకరించాడు. అప్పుడు గ్రామ పెద్దగా లేకుంటే ఆ పట్టణ పెద్దగా ఆ పట్టణపు పొలిమేరలో కూర్చొని ఉన్నాడు. ఎవరైనా ఏదైనా సమస్య వస్తే వారి దగ్గరికి వచ్చి అక్కడ సమస్యను తీర్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎవరు కూడా వారి దగ్గరికి రాకుండా లోపల సమస్య తీర్చుకోవడానికి వీలే లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నారు. చివరిగా 19వ అధ్యాయంలో మనం గమనిస్తే తన బిడ్డలను కాపాడుకోలేనటువంటి స్థితిలోకి వచ్చాడు. చూడండి, తమ బిడ్డలను బయటికి పిలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి వారు కూడా వారి జీవితాన్ని మరి ఎలాగా దారుణమైనటువంటి స్థితిలోనికి అభివృద్ధి చెందించుకున్నారో కూడా గమనిస్తే అది విచారకరమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే చూడండి, తండ్రి విషయంలో వారు చేసినటువంటి క్రియ వల్ల మోయాబీయులకు అమోనీయులకు వారు మూల పురుషులుగా మార్చబడ్డారు. అదే అబ్రహాం జీవితం దగ్గరికి వద్దాం. అబ్రహాముకు దేవుడు సంతానాన్ని అనుగ్రహించాడు. అబ్రహామును పిలిచి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ప్రేమించేటటువంటి ఇస్సాకు నాకు బలి ఇవ్వమన్నాడు. బలి చేశాడా? తీసుకువెళ్ళాడు కొండ మీదకి. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ అబ్రహాంలో ప్రత్యేకత గమనిద్దాం. అక్కడ ఏమంటాడంటే, దేవా నువ్వు చెప్పావు, నేను నా కుమారుని తీసుకొని వచ్చేసాను, నీ సన్నిధిలో పెట్టాను, ఇదిగో బలి అర్పిస్తున్నాను అన్నమాట అన్నప్పుడు మనకు జరిగినటువంటి సంఘటన అంతా కూడా తెలుసు. అక్కడ ఏంటంటే 22వ అధ్యాయంలో ఆ బలి అర్పించకుండా అక్కడ ఉన్నటువంటి గొర్రె పెట్టెలను తీసుకుని వచ్చేసి బలిగా అర్పించమని దేవుడు చెప్పడం, అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇక హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో రండి. ఇప్పుడు దాని యొక్క సారాంశాన్ని హెబ్రీ గ్రంథకర్త స్పష్టంగా వ్రాస్తూ ఏమంటాడంటే, అక్కడ బలిగా తీసుకొని వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఈయన రాస్తాడు. ఎలా జరిగింది, ఏం జరిగింది అని అంటే 17వ వచనం, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముగా అంగీకరించెను, ఇస్సాకు వలన అనేది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడేనో ఆ అబ్రహాం మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏకైక కుమారుని ఏమన్నాడు? అర్పించి అంటాడు. తన కుమారుని ఆ సిలువలో ఏ రీతిగా తండ్రి అయినటువంటి దేవుడు చంపివేశాడో అలాగే అబ్రహాం కూడా తన కుమారుని ఏం చేశాడంటే ఆ బలిపీఠం మీద తన కుమారుని దేవుడికి అర్పించేశాడు. ఆ తర్వాత రాస్తాడు, ఉపమాన రీతిగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందుకున్నాడు. ఇప్పుడు దేవుడిచ్చినటువంటి శారీరక సంబంధమైనటువంటి కుమారుణ్ణి దేవుని యొక్క సన్నిధిలోని బలిపీఠం మీద పెట్టిన తర్వాత దేవుడు అంగీకరించేంత వరకు ఆగిపోయాడు. అక్కడ దేవుడు అంగీకరించిన తర్వాత మరలా దేవుడిచ్చినటువంటి కుమారుడు ఇప్పుడు శారీరకంగా తను కన్నటువంటి గర్భ సంతానం అయితే ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో అర్పించడం ద్వారా దేవుడు తనకు తిరిగి ఇచ్చినటువంటి సంతానము అది ఎవరి సంతానం అవుతుంది? దేవుడు అనుగ్రహించినటువంటి సంతానం అవుతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోతు తన కుటుంబాన్ని నాశనపరుచుకున్నాడు. లోతు తన కుటుంబాన్ని నాశనం వైపు నడిపించుకున్నాడు. కుటుంబం అతడిని రక్షించుకోలేకపోయాడు. ఆశపడ్డాడు, విస్తరించాడు, అభివృద్ధి పొందాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఏమీ లేనివాడిగా ఒంటరిగా మిగిలిపోయాడు. అబ్రహామును దేవుడు దీవించాడు. ఎలాగో తెలుసా? అబ్రహాము ఎప్పుడైతే తన కుమారుని తీసుకుని వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో, దేవా ఇది నా ఫలము నీకు అర్పిస్తున్నాను అర్పించేశాడు. అర్పించిన తర్వాత ఆ ఫలాన్ని దేవుడు అభివృద్ధి పరిచాడు. అనేక జనాలకు తండ్రిగా దేవుడు దీవించాడు. దాన్ని రాస్తాడు చూడండి 15వ అధ్యాయంలో. చూడండి ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు చక్కగా ఈ మాటలు రాస్తున్నాడు. ఎంతగా అభివృద్ధి పరుస్తాడో, ఎంతగా దేవుడు దీవిస్తాడో ఆ దీవెనంతా కూడా ఇక్కడ వర్ణిస్తూ చెప్పినటువంటి మాట మనకు 5వ వచనంలో కనిపిస్తుంది. 15వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం. మరి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగోనని చెప్పాడు. యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు.
మరియు ఆయన నీవు ఈ దేశంలో స్వతంత్రించు. కాదు ఒక్క నిమిషం అండి. ఇసుక నువ్వు చూపించంటాడు దేవుడు అక్కడే. ఎన్నో వచ్చిన అది సముద్ర తీరానికి తీసుకుని వెళ్ళి ఇసుక రేణులు చూపించేసి ఇలాగ అవుతుంది సంతానం అండి. 2 మాటలు మాట్లాడు. ఒకటి ఆకాశ నక్షత్రాలను చూపిస్తారు, రెండవది ఇసుక రేణులు చూపిస్తారు. లెక్కించు. దీనివల్ల మనకేమర్థమవుతుంది? అబ్రహాం యొక్క సంతానం 11వ అధ్యాయంలో ప్రారంభంలో కూడా విశ్వాసం వల్ల కలిగినటువంటిది అంటాడు. 2 విషయాలు. ఒకటేమో ఈ లోకాన దేవుడు ఇశ్రాయేలుల పట్ల ఇంకా కృపను కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. విస్తరించినటువంటి ఇశ్రాయేలీలు అని చెప్పుకోవచ్చు. మనం అనుకుంటాం కదా ఇశ్రాయేలీలు కేవలం ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే ఉన్నారన్నటువంటి మాట. ఈ రోజున వింటూ ఉంటే చాలా విచిత్రమైనటువంటి మాటలు మనం వినగలుగుతూ ఉన్నాం. వారు గూఢాచారులుగా ప్రతి దేశంలో ఉన్నారట. మాట గమనించండి. గూఢాచారులు ప్రతి దేశంలో విస్తరించినటువంటి వారు ఇశ్రాయేలు. ఏదో హ్యామ్లెట్స్గా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉండటం మాత్రం కాదు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ దేశ పరిస్థితుల గురించి అవగాహన కలిగినటువంటి వారై వారికి ఉన్నటువంటి స్థితిగతులను కూడా బేరీజ్ వేసుకుంటూ ఒకవేళ వారు మన దేశం మీదకి దండెత్తి వస్తే మనం ఎలాగ రెస్పాండ్ అవ్వాలన్నటువంటి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశోధన చేసినటువంటి వ్యక్తులుగా అక్కడ కనిపిస్తున్నారు. అంత జ్ఞానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. రెండవది, వారిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇంకొకటి కూడా చెప్తున్నాడు. ఆకాశ నక్షత్రాల లాంటి సంతానాన్ని అభివృద్ధి చేస్తానని దేవుడు చెప్తున్నాడు. అంటే మాట ఏంటో తెలుసా? విశ్వాసపు సంతానం. మనమందరం కూడా అందులో చేర్చబడుతున్నాం. మనము స్వయాన గర్భం నుంచి పుట్టినటువంటి వారం కాదు, కానీ యేసుక్రీస్తును అందించినటువంటి విశ్వాసాన్ని బట్టి, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనం ఏమవుతున్నామంటే ఆకాశ నక్షత్రం లాంటి వారంగా మనం మార్చబడుతున్నాం. చూడండి, దానికి నిదర్శనంగా దానియేలు గ్రంథంలోకి వద్దాం. 12వ అధ్యాయం చూడండి. ఒకసారి ఒక మాట మనకు కనిపిస్తుంది. దానియేలు గ్రంథంలో ఈ మాట మనకు లేఖనాల్లో వ్రాయబడినటువంటిదిగా చెప్పబడుతుంది. 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములలో నిరంతరము ప్రకాశించెదరు. దేవుడు ఏమన్నాడు అబ్రహాంతో? ఆకాశ నక్షత్రాలను చూడండి, అది అలాగా విస్తరిస్తూ చేస్తాడు నీ సంతానాన్ని దేవుడు చెప్పినప్పుడు ఎవరో తెలుసా? మనల్ని సాక్షులుగా దేవుడు నిలబెట్టాడు. మనం ఎప్పుడైతే దేవుని యొక్క సాక్షులంగా మార్చబడ్డామో, దేవుని కొరకే సాక్షులంగా జీవిస్తున్నామో, మనల్ని కూడా అబ్రహాం సంతానంగా దేవుడు మార్చబోతున్నాడు. దేవుని వందనాలు చెప్తాం ఈ మాటలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే విస్తరించటం, ఫలించటం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. విస్తరించటమే మన అభివృద్ధి కాదు, కానీ ఫలించడం లేకపోతే మనము నిష్ఫలమైతే ప్రయోజనకరము కాము అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట మనము ధ్యానం చేసుకొని ముగించుకుందాం. చివరి మాట అదేమని రాయబడిందంటే మరలా మొదటి కీర్తనలోనికి వద్దాం. మొదటి కీర్తనలో 3వ వచనం చివరి భాగం ఏమంటాడు తెలుసా? అతడు చేయనదంతయు సఫలమగు. ఈ రోజున ఏమనిపిస్తుందంటే ప్రతి ఒక్క ప్రార్థన కదా ఇది అక్కడ మనకు అర్థం ఇచ్చేటటువంటిది. అదే అతడు ఏం చేస్తే అది సఫలీకృతం అవుతుంది. మనకు అప్పుడప్పుడు కొన్ని కథల పుస్తకాలు, అంటే చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర లాంటి కథల పుస్తకాలు ఉండేవి. అంటే అవి చదవని చెప్పట్లేదు, అప్పుడు చదువుకున్న ఒక కథ గుర్తొచ్చింది. మిడాస్ టచ్ అనేటటువంటి మాట. మిడాస్ టచ్ విన్నారు ఎప్పుడైనా? గ్రీకు దేశంలో ఒక రాజు ఉండేటటువంటి వాడు. అతడికి ధనం అంటే ఎంత ఆశ అంటే ధనము, బంగారం అంటే అత్యంత ఆశ కలిగినటువంటి వాడు. అతడు ఏమని ఆలోచించాడంటే, ఒకరోజు ఒక యాగం చేస్తుంటే దేవుడు ప్రత్యక్షమైపోయి, అంటే ఆ కథలో రాయమైనటువంటి మాట చెప్తాను, ప్రత్యక్షమైపోయామనంటే నీ కోరిక ఏంటి అని అంటే, నేను ఏది పట్టుకుంటుంది బంగారం కావాలి అన్నాడట. సరే ఆ వరం ఇచ్చేసాను పో అన్నాడు, వెళ్ళిపోయాడు. అయిపోయిన తర్వాత ఆయన ప్రతిదీ కూడా ఏదైతే ముట్టుకుంటే అంతా కూడా బంగారం అయిపోతుంది. తన భవనం అంతా కూడా బంగారు భవనంగా మార్చబడింది. సరే కూర్చొని భోజనానికి కూర్చున్నప్పుడు ఆ భోజనం చేయడం కొరకే ఆ భోజనాన్ని నిలబట్టుకుంటే ఏమవుతుంది? బంగారం అయిపోతుంది, తినడానికి వీల్లేదు.
సరే కూతురు పరిగెత్తుకుంటూ వచ్చింది తండ్రి దగ్గరికి, దగ్గర తీసుకుని దాన్ని ముట్టుకునేటప్పటికి బిడ్డ కూడా బంగారం మార్చబడింది. అప్పుడు ఏడవడం మొదలుపెట్టాడు. తినడానికి తిండి లేదు, ఉండడానికి అన్ని వస్తువులు ఉన్నప్పటికీ, అంత సౌకర్యవంతమైనటువంటి జీవితం ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో ప్రశాంతత లేనటువంటి స్థితి. అప్పుడు అన్నట్టు మళ్ళీ ఆయన యజ్ఞం చేశాడట. చేసిన తర్వాత మరలా ఆ దేవుడు కనిపించిన తర్వాత అడిగాడంట, అయ్యా నాకు వద్దు ఇదంటే, ఓ పని చేసి నువ్వు పలానా నీళ్ళలో మునిగేసి ఆ నీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడైతే బంగారంగా మార్చి అన్నిటి మీద జల్లేసి అంటే మళ్ళీ తీసుకొచ్చి ఆ నీళ్ళని జల్లేసాడు. అయిపోయింది, స్టోర్ ఎక్కడితో అయిపోయింది. ఇక్కడ మన జీవితాలు కూడా అదే విధంలో మనం వెళ్తున్నాం. ప్రార్థనా పరుడైతే ఒక వ్యక్తి తన జీవితంలో ప్రార్థనా పరుడుగా కనిపిస్తే ఆయన చేసేది అంతా కూడా సఫలీకృతం అవుతుందని మనం భావిస్తూ ఉంటాం కదా. అదేనా మన తలంపు? ఇది అర్థం అవ్వలేదు అనుకుంటుంది మాట. అనగా అతడు చేయనదంతా సఫలమవుతుంది అని ఎప్పుడు కలుగుతుందంటే అప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తాడో. కొన్నిసార్లు మనకు ఈ ప్రార్థనలోని సారాంశాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవాలనిపిస్తుంది. చూడండి 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. 14 నా నామమున మీరు నన్నేమి అడిగినారు. మనం అడిగిన అలా దేవుడు చేసుకుంటే వెళ్ళిపోతే లాభేముంది? దేవునికి చిత్తం లేదా? దేవునికి ఉద్దేశాలు లేవా? దేవునికి తలంపులు లేవా? ఇక్కడ కారణం ఏంటి అని అంటే, ఇక్కడ ఈ గ్రంథకర్త లేకుంటే వ్రాయించినటువంటి మాటలు ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఆ చెట్టు ఫలించడం ప్రారంభిస్తుందో, ఆ చెట్టు తన లక్షణాలు కలిగినటువంటి ఫలాన్ని ఇస్తుంది తప్ప ప్రతిదాన్ని చూపించదు. ఆ చెట్టు తన లక్షణాలు మాత్రమే బహిర్గతం చేస్తుంది, తన విషయాలు మాత్రమే మనకు అందుబాటులోకి తీసుకొని వస్తుంది. ఒకసారి ఈ మాట మనం చదువుకొని ముగించుకుందాం. అదేంటో తెలుసా? 2 మాటలు రాస్తారు చివరిగా. అదేంటి అని అంటే, ఇది మొదటి కీర్తనలో 6వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. రాయబడినటువంటి మాట, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, కాబట్టి అతడు చేసేటటువంటివన్నీ కూడా దేవుడు తన అంగీకారం లేకుండా ఏవి జరగనివ్వడు. అది ఫస్ట్ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏంటి అని అంటే, దుష్టుల మార్గము నాశనానికి నడుపును అంటాడు. ఈ 2 విషయాలు. ఫలించేటటువంటి చెట్టును మనం చూసాం. అతని యొక్క ఆలోచనలన్నీ కూడా సఫలీకృతం కావాలంటే దేవుని యొక్క చిత్తంలో దేవుడు జరిగించినప్పుడు అవి నెరవేర్చబడతాయి. అది దేవుని యొక్క కార్యంగా మనం గుర్తించాలి. రెండో విషయాన్ని ఇక్కడ మనము దాంతో జోడించుకుంటే తప్ప ఇది సంపూర్తి కాదు. అదేంటంటే, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చెట్టును మనం చూసాము. అయితే గాలి చేత చెదరగొట్టబడే పొట్టును గురించి ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 26, 27 వచనాలు చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 26, 27 వచనాలు. ఆయన నిన్ను త్రాసులో కూర్చోగా నీవు తక్కువగా కనబడి, వెరేసంగా నీ రాజ్యము నీ యుద్ధ నుండి విభాగింపబడి నిన్ను త్రాసులో చూడగా కదా. ఈ పుట్టును గురించి మాట్లాడితే చాలా మాట్లాడవచ్చు, కానీ అని నేను చెప్పదలుచుకోలేదు. పుట్టును ఒకవేళ చూస్తే దేనికి పనికి గాలికి అలా పుట్టుకొని పోతుంది కదా, దాంట్లో నాణ్యత లేదు. కాబట్టి ఇది ఏమంటున్నాడంటే, దేవుడు మన జీవితాలను ఎప్పుడు బేరీజు వేస్తాడంటే చివరిలో బేరీజు వేస్తాడు. ఫలిస్తున్నామా, ఫలించకుండా ఉంటున్నామా? ఆ ఫలించేటటువంటి స్థితిని దేవుడు చూసినప్పుడు మన జీవితాలను త్రాసులు పెడితే మనము సరైనటువంటిగా తూగుతాం. ఎప్పుడైతే ఫలించలేనటువంటి జీవితం ఉందో మనం తూగం. కాబట్టి తేలిపోయావన్నమాట. ఇక్కడ ఎవరిని గురించి రాస్తున్నాడు? మొదటి వచ్చిన చూడండి, రాజుకు బెల్షస్సరుని గురించి రాస్తున్నాడు. గోడ మీద ఒక చేతి రాత రాయబడింది. దాంట్లో సారాంశం మెనే టెకెల్ ఉపారస్ అనేటువంటి మాట. దాని సారాంశం ఇదే. అదేంటంటే, నువ్వు త్రాసులో పెట్టుబడిగా తక్కువగా తూగుతావు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? నీ రాజ్యాన్ని నీ చేతుల నుంచి తీసేస్తున్నాడు. నీకు ఇప్పటి నుంచి నష్టమే అన్నటువంటి మాట దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు.
దాని యొక్క ఫలితం ఇదే కదా. మన జీవితాలు ప్రభు కొరకు నిరంతరం ఫలించాలని ప్రభు ఆశిస్తూ ఉంటాడుగా. మన జీవితాలు ప్రభు యొక్క చేతుల్లో పెడదాం, ప్రభుని అడుగుదాం. దేవా, నీ కొరకు మేము ఫలించడానికి మమ్మలను పురికొల్పండి, నీ కొరకు ఫలించడానికి మమ్మల్ని ఆయత్తపరచండి, నీ కొరకు ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించినట్లుగా మమ్మలను ప్రేరేపించమని ప్రభుని అడుగుదాం. ఒకవేళ లోపాలు ఉంటే సరి చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు ఆశించినటువంటి ఫలభరితమైనటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటూ ఉండగా మన జీవితాలు ప్రభు యొక్క చేతులు పెడుతూ ప్రభు యొక్క కృప కొరకే ఆయన చేతుల్లో మన జీవితాలు అర్పించుకుందాం. ప్రేమ గల మా తండ్రి, ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాలం నీ వాక్యము ద్వారా మాకు ఇచ్చినటువంటి నీ మాటల కొరకే నీకు స్తోత్రం. మా తలంపులు, మా ఆలోచనలను ప్రభు నీ పాదాల దగ్గర పెడుతున్నాం. నీకు ప్రీతికరంగా మేము జీవించాలని మీరు ఇష్టపడుతున్నా తండ్రి. మా యొక్క జీవితాలు నిరంతరం నేను నీ వాక్యపు వెలుగులో సరి చేసుకుంటూ నీ కొరకు నిజ సాక్షులుగా జీవించాలని కోరుతూ ఉంటుండగా అట్టి జీవితాన్ని మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నా. అలాగే ప్రభా, నీ బలను మేము సమీపిస్తున్నాము నాయన. మా అంతరంగికమైనటువంటి జీవితాన్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు, ఒకవేళ నీకు అవిధేయంగా మా జీవితాలు ఉన్నట్లయితే ప్రభు మీరు మమ్మల్ని క్షమించమని కోరుతున్నాం. నీ వాక్యాన్ని బట్టి నేను మా హృదయాలను సరిచేయమని విజ్ఞాపన చేస్తున్నా. నీ కొరకు మాత్రమే మా జీవితాలు ఫలభరితంగా ఉండున్నట్లుగా కృపను అనుగ్రహించమని మమ్మల్ని నీకు అర్పించుకుంటూ నీ కృపలో భద్రపరచమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో కొనసాగుతూ ప్రభు యొక్క బలం